ఒక 14 ఏళ్ల అమ్మాయి తన బెడ్రూమ్‌లో చనిపోయి కనిపించింది. ఇది ఇమాజినేషన్ స్టోరీ మాత్రం అస్సలు కాదు. ఇది 2008లో జరిగిన ఒక రియల్ మర్డర్ కేస్. కేస్ క్లోజ్ అయిపోయిందని పోలీసులు అన్నారు. కానీ జడ్జి మాత్రం ప్రూఫ్స్ అయితే ఏం లేవు అన్నారు. నిజాలు ఏంటనేది ఇంకా బయటకు రాలేదు. ఇప్పుడు మనం ఈ ఎంటైర్ వీడియోలో అసలు ఆ అమ్మాయికి ఏం జరిగింది ఆ నైట్ అనేది స్టెప్ బై స్టెప్ చూద్దాం. వీడియోని మాత్రం ఎక్కడ స్కిప్ చేయమాకండి. ప్రతి 1 మినిట్‌కి ట్విస్టులు వస్తూనే ఉంటాయి. మీరు కొంచెం స్కిప్ చేసినా కూడా మీరు చాలా లాజిక్స్ మిస్ అవుతారు. అది 2008 ఢిల్లీ దగ్గరలో ఉన్న నోయిడా సిటీలో సెక్టార్ 25 అనే ఏరియా ఉంది. అదంతా ఒక నార్మల్ సొసైటీ, ఒక నార్మల్ అపార్ట్మెంట్. కానీ అక్కడ ప్రజలు ఎవరు ఊహించుండరు ఒక డే వస్తుంది, ఆ డేని చూసి ఇండియా మొత్తం షాక్ అవుతుందని. ఈ స్టోరీలో దెయ్యాలు లేవు, చేతబడులు లేవు. ఉన్నది ఒకటే, అవి హ్యూమన్ మిస్టేక్స్. ఈ సొసైటీలోని అపార్ట్మెంట్స్లో తల్వార్ ఫ్యామిలీ ఉండేది. ఈ ఫ్యామిలీకి మెయిన్ హెడ్ డాక్టర్ రాజేష్ తల్వార్, ఇంకా తన వైఫ్ నిపుర్ తల్వార్. వాళ్ళిద్దరూ డెంటల్ డాక్టర్స్, బాగా చదువుకున్న వాళ్ళు. డైలీ క్లినిక్కి వెళ్తూ వస్తూ ఉండేవాళ్ళు. నార్మల్గా అందరూ ఉండేలాగే మిడిల్ క్లాస్ లైఫ్ స్టైల్. ఎటువంటి పొలిటీషియన్స్ పవర్ వాళ్ళ దగ్గర లేదు. వాళ్ళకి పాస్ట్లో కూడా ఎలాంటి క్రిమినల్ రికార్డ్స్ కూడా లేవు. వాళ్ళకి ఒక కూతురు ఉంది, ఆమె పేరు ఆరుషి తల్వార్. ఆమెకి 14 ఏళ్ళు, స్కూల్కి వెళ్ళే అమ్మాయి. నార్మల్ ఫ్రెండ్స్ ఉన్నారు, జస్ట్ ఒక టీనేజ్ లైఫ్ లీడ్ చేస్తుంది తను. ఇంకా ఆ ఇంట్లో పని మనిషిలాగా ఒక అతను అయితే ఉండేవాడు. అతని పేరు హేమరాజ్. అతను నేపాల్ నుంచి వీళ్ళ ఇంటికి పని కోసమని వచ్చాడు. అతను సాధారణంగా కుక్ చేస్తాడు, ఇల్లు క్లీనింగ్లో హెల్ప్ చేస్తాడు. ఇంకా అలా వాళ్ళ ఇంట్లో మనిషిలాగా తను కూడా అయిపోయాడు. వాళ్ళు కూడా తనని వాళ్ళ ఇంట్లో మనిషిలాగే చూడడం మొదలు పెట్టారు. ఇంకా తనని ఆ ఫ్యామిలీ మొత్తం చాలా నమ్మేది. తన మీద ఇప్పటి వరకు ఎలాంటి కంప్లైంట్స్ కూడా ఆ ఫ్యామిలీ ఫేస్ చేయలేదు. ఆ పేరెంట్స్ ఆరుషి ఫ్యూచర్ గురించి చాలా హోప్స్ అయితే పెట్టుకున్నారు, చాలా డ్రీమ్స్ కన్నారు. ఈ స్టోరీలో బిగ్గెస్ట్ టర్నింగ్ పాయింట్ ఏంటంటే వాళ్ళు కొన్న డ్రీమ్స్ అన్ని ఒక్క నైట్లో ఎండ్ అయిపోయాయి. ఈ కేసులో వర్కర్ హేమరాజ్ రోల్కి చాలా ఇంపార్టెన్స్ ఉంది. ఎందుకంటే ఫస్ట్ సస్పెక్ట్ కూడా అతనే. ఆ చుట్టుపక్కల వాళ్ళని ఈ ఫ్యామిలీ గురించి అడిగితే అందరూ ఒకటే ఆన్సర్ చెప్పారు, అది చాలా సాధారణమైన ఫ్యామిలీ, ఎటువంటి గొడవలు లేవు వాళ్ళ మధ్య, చాలా మంచిగా ఉంటారని అందరూ ఆన్సర్ ఇచ్చారు. కానీ అక్కడే ఇండియాస్ బిగ్గెస్ట్ ట్రాజడీ అయిన ఆరుషి మర్డర్ కేసు ఎలా జరిగిందనే క్వశ్చన్ వస్తుంది. ఇప్పుడు మనం ఆ ఇన్సిడెంట్ జరిగిన రోజు అంటే 16th May 2008కి వెళ్దాం. ప్రతిరోజులానే ఆ రోజు కూడా నార్మల్గానే స్టార్ట్ అయింది. హాస్పిటల్లో క్లీనింగ్ వర్క్, నైట్ టీవీ చూడడం, తినడం అన్నీ నార్మల్గానే జరిగాయి. ఇంకా ఒకసారి అందరూ కలిసి డిన్నర్ చేయగానే ఆరుషి తన బెడ్రూమ్కి నిద్రపోవడానికి వెళ్ళింది. పేరెంట్స్ వాళ్ళ బెడ్రూమ్కి వెళ్ళారు. హేమరాజ్ కూడా ఇంట్లోనే ఉన్నాడు. ఆ నైట్ డోర్స్ లాక్ చేశారా లేదా అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఆ రోజు రాత్రి నిశ్శబ్దం, చీకటి కలిసి ఈ కేసుని మిస్టరీ చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ అంటే 7th May, ఆ రోజు ఇండియా హిస్టరీలో ఒక డార్క్ చాప్టర్ స్టార్ట్ అయింది. రోజులోనే ఆరుషి స్కూల్కి రెడీ అవ్వాలి. కానీ ఆ రోజు మార్నింగ్ ఆరుషి టైం అవుతున్నా కూడా ఇంకా తన బెడ్రూమ్ నుంచి బయటకు రావట్లేదు. వెంటనే తన పేరెంట్స్ ఇంకెంతసేపు పడుకుంటావు ఆరుషి అని తన బెడ్రూమ్ డోర్ని ఓపెన్ చేశారు. బెడ్ మీద ఆరుషి చనిపోయింది. తను ఎలా ఉందంటే ఎవరో పేకని కోసేసినట్టు, మొత్తం ఒళ్ళంతా రక్తం మరకలు అలా ఉంది. ఈ సీన్ చూసిన పేరెంట్స్ చాలా షాక్ అయ్యారు. ఎంతైనా అంతే కదా, రోజు ఆడుతూ పాడుతూ ఉండే మన కూతురు ఒక్కసారిగా ఇలా చనిపోయింది అని తెలిస్తే పేరెంట్స్ గుండె ముక్కలైపోతుంది. వెంటనే వాళ్ళు పోలీస్ స్టేషన్కి కాల్ చేసి జరిగిందంతా చెప్పారు. అంబులెన్స్ వచ్చింది. డాక్టర్లు అప్పటికే ఆరుషి చనిపోయిందని కన్క్లూడ్ చేసేసారు. ఇంకా పోలీసులు ఇనీషియల్గా ఇన్వెస్టిగేషన్ అయితే స్టార్ట్ చేశారు. అప్పుడే పోలీసులకి క్వశ్చన్స్ స్టార్ట్ అయ్యాయి. పోలీసులు ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే అసలు హేమరాజ్ ఎక్కడ? వెంటనే హేమరాజ్ రూమ్ని చెక్ చేశారు, కానీ హేమరాజ్ అక్కడ లేడు. కిచెన్ చెక్ చేశారు, అక్కడా లేడు. ఇల్లంతా చెక్ చేశారు, కానీ ఎక్కడ హేమరాజ్ అయితే కనిపించలేదు. ఈ పాయింట్ నుండి ఈ కేసు డైరెక్షన్ మొత్తం మారిపోయింది. పోలీసులు ఇమీడియట్గా కన్క్లూజన్కి వచ్చారు, హేమరాజే ఇదంతా చేశాడు అని. హేమరాజ్ ఆరుషిని మర్డర్ చేసి ఎస్కేప్ అయిపోయాడని. ఎందుకంటే హేమరాజ్ కనబడట్లేదు, ఆరుషి ఏమో చనిపోయింది. ఈ లాజిక్ చాలా సింపుల్గానే ఉంది. సో చాలా ఈజీగా పోలీసులు ఇన్వెస్టిగేషన్ అయిపోయింది అనుకున్నారు. కానీ మిస్టరీ కేసెస్లో సింపుల్ లాజిక్ చాలా డేంజరస్గా తయారవుతుంది. మీడియాకి ఇంకా ఈ కేసులో ఒక థియరీ అయితే దొరికింది. టీవీ డిబేట్ స్టార్ట్ అయ్యాయి, హెడ్లైన్స్ వచ్చాయి, ఆ పనివాడే ఆ అమ్మాయిని మర్డర్ చేశాడని. ఇక్కడ ఇంట్రెస్టింగ్ టాపిక్ ఏంటంటే పబ్లిక్ కూడా నమ్మేశారు. అంతే కదా, ఈ రోజుల్లో నిజమేంటో తెలుసుకోకుండా మీడియా వాళ్ళు ఏది చెప్తే అదే 100% నిజం అనుకునే పబ్లిక్ మధ్య మనం ఉంటున్నాం. ఈ స్టేజ్లో ప్రూఫ్ కన్నా ఒపీనియనే ఎక్కువైపోయింది. కానీ వీళ్ళు సృష్టించిన ఈ థియరీలో చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. ఆ క్రైమ్ సీన్లో మర్డర్ వెపన్ దొరకలేదు, ఇంకా వేరే వాళ్ళ బ్లడ్ ట్రయల్స్ దొరకలేదు, సీసీటీవీ ఫుటేజ్ కూడా లేదు. ఒకవేళ హేమరాజే ఈ మర్డర్ చేసి ఎస్కేప్ అయ్యాడంటే డోర్కి లాక్ ఎలా ఉంటుంది?
ఈ క్వశ్చన్కి పోలీస్ దగ్గర ఆన్సర్ లేదు. ఈ స్టేజ్లోనే ఒక చిన్న కానీ డెడ్లీ మిస్టేక్ జరిగింది. పోలీసులు టెర్రస్ని చెక్ చేయలేదు. ఫస్ట్ డే టెర్రస్ని డోర్ కూడా ఓపెన్ చేయలేదు. ఈ ఒక్క మిస్టేక్ ఈ కేసుని చాలా డిస్ట్రాయ్ చేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ పోలీసులు టెర్రస్ డోర్ని ఓపెన్ చేశారు. అప్పుడు అక్కడ జరిగిన సీన్ అందరినీ షాక్ గురి చేసింది. టెర్రస్లో హేమరాజ్ బాడీ దొరికింది. సేమ్ అతన్ని కూడా ఆరుషిలా మెడ కోసే చంపేశారు. ఇప్పుడు పోలీసులు, ఈ మీడియా అనుకున్న ఫస్ట్ థియరీ మొత్తం కొలాప్స్ అయిపోయింది. అప్పుడు తెలిసింది హేమరాజ్ మర్డరర్ కాదు, తను కూడా ఒక విక్టిమేనని. కానీ ఇప్పుడు ఇక్కడ ఒక కొత్త క్వశ్చన్ రేజ్ అవుతుంది. హేమరాజ్ బాడీ టెర్రస్ మీద ఉంటే ఫస్ట్ రోజు ఎందుకు పోలీసులు ఈ బాడీని చెక్ చేయలేదు, టెర్రస్ ఎందుకు చెక్ చేయలేదు అని. ఈ డిలే వలన క్రైమ్ సీన్ మొత్తం కంటామినేట్ అయిపోయింది. మీడియా, పోలీసులు, నైబర్స్ అందరూ టెర్రస్ పైన ఫ్రీగా మూవ్ అయ్యారు. ఎవిడెన్స్ మొత్తం డిస్ట్రాయ్ అయిపోయింది. ఈ కేసులో నిజం దొరకపోవడానికి ఇదే బిగ్గెస్ట్ రీజన్. ఇప్పుడు మీడియా ఫోకస్ మారిపోయింది. ఫస్ట్ ఏమో హేమరాజ్ని నిందించారు, హేమరాజే చేశారన్నారు. ఇప్పుడేమో పేరెంట్స్ని నిందిస్తున్నారు, పేరెంట్సే ఇదంతా చేశారని మళ్ళీ స్టార్ట్ చేశారు కొత్త థియరీని. రూమర్స్ స్టార్ట్ అయ్యాయి, క్యారెక్టర్ అసోసియేషన్ స్టార్ట్ అయింది. ఈ కేసులో ప్రూఫ్స్ కన్నా స్టోరీసే ఎక్కువైపోయినాయి. కేసు ప్రెజర్ పెరిగింది, పబ్లిక్ అవుట్రేజ్ పెరిగింది. గవర్నమెంట్కి కూడా ఈ కేసు పట్ల చాలా ప్రెజర్ పెట్టారు, మీడియా వాళ్ళని కూడా. సో గవర్నమెంట్ తనకి ప్రెజర్ ఫీల్ అయ్యేసరికి ఈ కేసుని సిబిఐకి ఫార్వర్డ్ చేసింది. ఇప్పుడు అందరికీ ఒక హోప్ వచ్చింది, సిబిఐకి కేసు వెళ్ళింది, సో ఈ కేసు సాల్వ్ అవుతుంది అని. సిబిఐ కూడా ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేసింది. సిబిఐ దగ్గర ఉన్నవి 3 థియరీ. ఒకటి పేరెంట్స్ థియరీ, ఇంకోటి అవుట్ సైడర్స్ థియరీ, థర్డ్ది డొమెస్టిక్ హెల్ప్ థియరీ. కానీ ప్రాబ్లం ఏంటంటే ఒక్క థియరీకి కూడా సరైన ప్రూఫ్ లేదు. చివరికి సిబిఐ కూడా చాలా కన్ఫ్యూజ్ అయింది. డిఫరెంట్ ఆఫీసర్స్, డిఫరెంట్ కన్క్లూజన్స్. ఈ కేసు ఇలానే సాగుతూ ఉంది. చివరికి 2013లో ట్రయల్ కోర్టు తీర్పునిచ్చింది. పేరెంట్సే గిల్టీతో ఈ మర్డర్స్ చేశారని లైఫ్ ఇంపోజ్మెంట్ వేశారు వాళ్ళ మీద. ఇండియా మొత్తం ఈ మాట విని చాలా షాక్ అయింది. ఈ తీర్పు ఎలా ఇచ్చారంటే ఒకవేళ ఇలా జరిగి ఉండొచ్చు అని. డైరెక్ట్ ప్రూఫ్ లేదు, మర్డర్ వెపన్ లేదు, విట్నెస్ కూడా లేడు, ఓన్లీ అజంప్షన్స్ మాత్రమే. పేరెంట్స్ అయితే జైలుకి వెళ్ళారు. మీడియా కూడా జస్టిస్ డన్ అని పోస్టర్లు వేసింది. కానీ జస్టిస్ ఇంకా కంప్లీట్ అవ్వలేదు. ఆ పేరెంట్స్ హైకోర్టుకు వెళ్ళారు. 2017లో అలహాబాద్ హైకోర్టు ఇంకో తీర్పునిచ్చింది. హైకోర్టు అయితే చాలా క్లియర్గా చెప్పింది, ఇన్వెస్టిగేషన్ లేదు, సాలిడ్ ప్రూఫ్ లేదు, ఈ పేరెంట్స్ ఇద్దరు నిర్దోషులే అని హైకోర్టు వాళ్ళని వదిలేసింది. ఇప్పుడు ఈ కేసు సిచ్యువేషన్ ఏంటంటే అసలు మర్డరర్ ఎవరు తెలియదు, అసలు ఆ వెపన్ ఎక్కడ అది తెలియదు, అసలు ఎవరైనా వాళ్ళిద్దరిని చంపడానికి మోటివ్ ఏంటి అది కూడా తెలియదు. కేసులో ఆరుషికి న్యాయం జరగలేదు, హేమరాజ్కి న్యాయం జరగలేదు. కానీ ఒక్కటి మాత్రం క్లియర్, ఈ కేసులో సిస్టమ్ మొత్తం ఫెయిల్ అయింది. పోలీసులు ఫెయిల్ అయ్యారు, మీడియా ఫెయిల్ అయింది, ఇన్వెస్టిగేషన్ మొత్తం ఫెయిల్ అయింది. ఈ ఫెయిల్యూర్స్ అన్ని కలిసి ఒక మర్డర్ మిస్టరీని ఎప్పటికీ సాల్వ్ చేయకుండా చేశాయి. ఈ ఆరుషి హేమరాజ్ కేసు మనకి ఒకటే నేర్పిస్తుంది, కేసు తొందరగా క్లోజ్ చేయాలని కంగారులో డిసిషన్ ఎంత డేంజరో అని, మీడియా ట్రయల్స్ ఎంత డేంజరో, ఇన్కంప్లీట్ ఇన్వెస్టిగేషన్ ఎంత డేంజరో అని. ఈ కేసుని ఇప్పటికీ లా కాలేజెస్ లో స్టడీ కేసులా యూజ్ చేస్తున్నారు. కానీ ఎలా అంటే హౌ టు నాట్ ఇన్వెస్టిగేట్ కేస్ అని. మన ఈ వీడియో ఎవరినో బ్లేమ్ చేయాలనో లేదా ఎవరినైనా హర్ట్ చేయాలనో అయితే కాదు. ఈ వీడియో మన చుట్టూ ఉన్న సమాజం ఎలా ఉందో అని మీకు చెప్పాలనే అవేర్నెస్ తో చేసింది. ఈ వీడియోలో ఎవరిని అక్యూజ్ చేయలేదు, జస్ట్ ఫ్యాక్ట్స్ మాత్రమే మీతో డిస్కస్ చేశాను. ఈ స్టోరీ అంతా విన్నారు కదా. పోలీసులు ఆ రోజు టెర్రస్ మిస్టేక్ చేయకపోతే నిజం బయటికి వచ్చేదా? ఈ క్వశ్చన్స్ కి ఇప్పటికీ ఆన్సర్ లేదు. కేసు ఇప్పటికీ ఇండియాలో జరిగిన బిగ్గెస్ట్ అన్సాల్వ్డ్ మర్డర్ మిస్టరీగా మిగిలిపోయింది. ఇక్కడి వరకు మన వీడియో చూసారంటే ఈ వీడియో ఎంతో కొంత మీకు నచ్చే ఉంటుంది. సో ఈ వీడియోకి ఒక లైక్ చేయండి. మీ ఒపీనియన్ ఏంటి? ఈ కేసులో నిజం ఎక్కడ మిస్ అయిందని అనుకుంటున్నారు? మీ ఆన్సర్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఆరుషికి హేమరాజ్కి న్యాయం అయితే జరగలేదు. ఈ స్టోరీ ఇక్కడే వెనకాలేదు. నిజం తెలిసే వరకు ఈ క్వశ్చన్స్ తలెత్తుతూనే ఉంటాయి. ఇలాంటి రియల్ అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్సిడెంట్స్ కోసం మన ఎంటైర్ తెలుగుని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.